సతీష్ కుమార్ ఎవరైతే సర్కిల్ ఇన్స్పెక్టర్‌గా పనిచేస్తూ ప్రాణాలు కోల్పోయినటువంటి సతీష్ కుమార్ వాస్తవంగా ఆయన ఇంతకుముందు తిరుమల తిరుపతి దేవస్థానం ఏవిఎస్ఓగా అప్పుడు పనిచేశారు. ఆయన టైంలోనే పరకామణికి సంబంధించినటువంటి అంశం వెలుగులోకి రావడం, ఆ రవికుమార్‌ని అరెస్ట్ చేయడం, రవికుమార్ మీదన పోలీస్ కంప్లెయింట్ ఇచ్చింది ఆయన. ఎందుకంటే విజిలెన్స్ సెక్యూరిటీ ఏదైతే ఉంటదో తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళకి ఈ లీగల్ పవర్స్ ఉండవు. అంటే లైక్ వాళ్ళ కేసులు అరెస్ట్‌లు చేసేటటువంటిది ఉండదు. పోలీసులకు అప్పజెప్పాలి. వాళ్ళు పోలీసులకు అప్పజెప్పారు దొంగతనం కాబట్టి. భద్రతాపరమైన అంశాల్లో వాళ్ళదే ఆధిపత్యం. చోరీలు, మర్డర్‌లు ఇట్లాంటిది మామూలు పోలీసులకు అప్పచెప్తారనమాట. వాళ్ళకి అప్పజెప్పారు. అది ఆ రోజున కంప్లెయింట్ చేసినటువంటి వ్యక్తి సతీష్ కుమార్. ఆయన తాజాగా ఆయన్ని విచారిస్తున్నారు. ఆ విచారించే క్రమంలో వస్తూ ఉండగా తిరుపతికి వస్తూ ఉండగా రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో తాడిపత్రి దగ్గర ప్రాణాలు కోల్పోవడం. ఫస్ట్ అంతా కూడా ఒక ప్రొజెక్షన్ చేసుకొచ్చారు. అతన్ని చంపేసింది వైసీపీ అని తెలుగుదేశం వాళ్ళే చంపేశారని వైసీపీ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టుకొచ్చి నేను అప్పుడే చెప్పాను అసలు ఏంటో కనుక్కోండి అన్నటువంటిది. ఇప్పుడు ప్రస్తుతం దాంట్లో ఏమని తేలింది, ఆయన ఫోన్లు చేశాడు వాళ్ళ ఆవిడికి, ఫోన్ ఎత్తలేదు రాత్రిపూట 2 ఆ టైంలో అంటే. ఆ తర్వాతన నాకు అశాంతిగా ఉంది అని చెప్పుకొచ్చారు. ఆ తర్వాతన ఆయన పడిపోయారా, తోసేశారా, మర్డర్ చేశారా, మర్డర్ అని రాశారు. ఇప్పుడు ఒక పరిగెత్తే ట్రైన్‌లో ఒక 3 బొమ్మలు పెట్టుకుని అక్కడ ఒకవేళ ఒక్కోసారి కూర్చుంటాం మనం దీని దగ్గర. అట్లా కూర్చుంటే జారి పడితే ఎట్లా ఉంటది, అలా కాకుండా అలా నుంచునుంటే జారి పడితే ఎట్లుంటది, ఎవరన్నా తోసేస్తే ఎంత దూరం పడతారు, అక్కడ ఏం జరిగింది అన్నటువంటి దాన్ని 3 రకాల బొమ్మలతో నిన్న ట్రైన్లు వేశారు. టెక్నికల్‌గా ప్రయత్నిస్తున్నారు. అదే సందర్భంలో ఆ ట్రైన్‌లో ఎవరన్నా పాత నేరస్తులు ఉన్నారా అంటే 13 మంది దాకా ఉన్నారట వేరే వేరే కంపార్ట్మెంట్‌లో. వాళ్ళ పాత్ర ఏమన్నా ఉందని వాళ్ళని విచారిస్తారట. అట్లాగే ఇప్పటికే ఆ బోగీలో ఉన్న ఇతర ప్రయాణికుల్ని విచారిస్తున్నారు. ఆయన చూసారా ఏంటి, మామూలుగా టాయిలెట్‌కి వెళ్ళేటప్పుడు అట్లా చూస్తుంటారు కదా, అట్లా ఏమన్నా చూసారా ఏంటి అన్నటువంటిది విచారిస్తున్నారు.